హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరువ ప్రియ పార్ట్ 37లోకి వచ్చేసాము. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఒక చిన్న మాట, నిన్నటి ఎపిసోడు ఈరోజుటి ఎపిసోడు నేను కొంచెం ఎర్లీ మార్నింగ్గా చెప్తున్నాను. సో ఎందుకంటే ఇంటి పక్కన డిస్టర్బెన్స్ ఉంది, అందుకని ఎర్లీ మార్నింగ్ చెప్తున్నా. చుట్టూ తలుపులు వేసుకున్నా కానీ బయట ట్రాఫిక్ సౌండ్ అయితే బాగా వినిపిస్తుంది. థ్యాంక్స్, ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆర్యను మేల్కొనేటప్పటికి మౌనిక డాక్టర్ గారిని తీసుకొచ్చి డాక్టర్ తోటి చెక్ చేయించింది. ఇంకా డాక్టర్ వెళ్ళిపోగానే ఆర్యన్ అడుగుతాడు, ఇక్కడ ఎందుకున్నాము అనేసి. అదేంటన్నయ్య నీకేం గుర్తులేదా అని అడిగిద్ది. అప్పుడు ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అలా ఉండేటప్పటికి ఆర్యన్ని చూసి అన్నయ్య బాగున్నావా అని అడిగిద్ది ఆర్యన్ చెల్లి. అందుకు నేను బాగున్నాను అనగానే సరే నేను నీకోసం ఫుడ్ తీసుకొస్తాను అని చెప్పేసి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయిద్ది. ఇంకా తను అలా వెళ్ళగానే ఆర్యన్ ఆలోచిస్తూ ఉంటాడు, నేనేం చేశానని తను నాకు ఇంత ద్రోహం చేసింది. కనీసం ఇన్నేళ్ల పరిచయంలో తనకి నా మీద కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ అనేవి అనిపించలేదా అనేసి అనుకుంటూ నేను మాత్రం ఏం చేశాను వర్షకి? నన్ను గుడ్డిగా నమ్మితే నేను తన నమ్మకాన్ని వమ్ము చేయలేదా? కానీ నేను మీరాలాగా మాత్రం తనని అంతగా మోసం చేయలేదు కదా. అసలు మీరా నా జీవితంలోకి రాబట్టే కదా నేను వర్షకి అన్యాయం చేశాను. అందుకే అంటారు, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని. అందుకే మీరా జస్ట్ నన్ను నా డబ్బుల కోసం, నా స్టేటస్ కోసం అండ్ మనీ అండ్ పవరు, నా వల్ల వచ్చే పవర్ గురించి మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నది అని తన ఆలోచనలో తను ఉండగా తన రూమ్ బయట ఎవరో ఇద్దరి గొంతులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. ఎవరో అక్కడ పోట్లాడుకుంటున్నట్టు అని అనుకుంటాడు. అతను ఎవరా అని ఆలోచించేలోపే డోర్ ఓపెన్ చేసుకొని ఒకరు లోపలికి రావటం చూస్తారు. ఎవరా అని చూసేటప్పటికీ అక్కడ ఇప్పటిదాకా ఆర్యన్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నాడో ఆ మనిషే ఉంటుంది. ఎందుకంటే మౌనికని తోసేసుకొని మీరా లోపలికి వచ్చేసిద్ది అన్నమాట. ఆర్యన్ ఆమెని చూస్తాడు. చూడగానే ఆమె ఇంకా పెళ్లి గౌన్లోనే ఉంటుంది. ఆమె కళ్ళు బాగా ఏడ్చేసి వాచిపోయినట్టు ఉంటుంది ఫేస్ అంతా. అప్పుడు అనిపించింది ఆర్యన్కి, ఏమంటే వెళ్ళేసి ఆమెని గట్టిగా హగ్ చేసుకొని, డార్లింగ్ నేను నీకున్నాను రా, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడవద్దు, అయిందేదో అయిపోయింది అని చెప్పాలి అని చాలా బలంగా అనిపించింది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. ఎందుకంటే తనది ఏం తప్పు లేదు. కానీ మీరా తనని అంతగా నమ్మక ద్రోహం చేశాక మళ్ళీ నేను తనకి ఛాన్స్ ఇస్తే తను నా జీవితంతోనే కాదు నా ఇంటితోనే ఆడుకుంటుంది అని చెప్పి అనిపించిద్ది. ఎందుకంటే ఆర్యన్కి అర్థమైపోయిద్ది, తనకి 1% కూడా తన మీద ప్రేమ అనేదే లేదని, తను కేవలం తనని నమ్మించి మోసం చేసింది అని అర్థమయ్యి ఇక అలానే తనని తాను గట్టిగా కంట్రోల్ చేసుకుంటాడు. ఏదేమైనా సరే అక్కడి నుంచి కదలకూడదు అని అనుకుంటాడు. ఇంతలోకి మౌనిక లోపలికి వచ్చేసి మీరా గెట్ అవుట్ అని చెప్పేసి అనగానే ఇక ఆర్యన్ అంటాడు, మౌనిక ఒక్క నిమిషం ఆగు అని అంటే, ఇంకా ఏంటన్నయ్య
అని అంటే, నేను ఆమెతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. అంటే, ఎందుకన్నయ్య ఇంకా ఈ మనిషితోటి మాట్లాడాలి అని అనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు అన్నయ్య? మళ్ళీ తన వలలో పడిపోవటానికి, తన మాటలు నమ్మడానికి, తనేం చేయటానికైనా సిద్ధపడిద్ది అనేసి గట్టిగా అనిద్ది. అందుకు ఆర్యన్ అంటాడు, ప్లీజ్ మోనిక ఒక్క నిమిషం నాకు ఛాన్సు, నేను ఆమెతోటి మాట్లాడాలి అని చెప్పేసి అని అంటాడు. అనగానే ఇంకా మౌనిక ఏం చేయలేక మీరా చెయ్యి వదిలిపెట్టిద్ది. ఆమె అలా వదిలిపెట్టగానే మీరా మౌనిక వైపు చూసావా నేనే గెలిచాను అన్నట్టు ఒక లుక్ ఇచ్చేసి అక్కడి నుంచి గబక్కన పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆర్యన్ పక్కన నుంచొనిద్ది. నుంచొని ఆర్యన్ ప్లీజ్ నన్ను నమ్ము, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇదంతా వాళ్ళందరూ కలిసి చేసింది అనేసి చెప్తా ఉంటుంది. అంటే ఎవరు చేశారు అనేసి అంటే, నీకు తెలీదా మనిద్దరం కలిసి ఉండడాను వర్షకి అస్సలు ఇష్టం లేదు, అందుకే అదంతా ఆమె సెటప్ చేసింది అని చెప్పి అంటాడు. ఓ అవునా, ఆమె సెటప్ చేసిందా? మరి ఆమె రేప్ చేపించుకోవడానికి మనుషుల్ని పెట్టిందా? అది కూడా మన ఎంగేజ్మెంట్ పార్టీలో. తనకి నా ఇంటికి తను ఎప్పుడైనా వచ్చిందా? చూసావా? అయినా ఏ అమ్మాయి అయినా తన మీద తను బురద చల్లుకుంటుందా? నువ్వెక్కడైనా చూసావా? నీ తప్పు లేదా అని చెప్పేసి సీరియస్గా అడుగుతాడు. అడిగి ఎప్పుడు నువ్వు తప్పులు చేయడం, ఆ తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీద వేయటం, ఇదే కదా నీ నైజం. ఏ రోజైనా కానీ సరే వర్ష నీ మీద చెడుగా చెప్పడం ఏ రోజైనా కానీ చూసావా? నేనైతే వినలేదు, నువ్వైతే విన్నావా అని చెప్పేసి సీరియస్గా అడుగుతాడు. ఇక ఆమె మీరా ఆర్యన్ వంక అలానే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆర్యన్ ఎప్పుడూ నోరెత్తి తనని ఎదురు క్వశ్చన్ చేసిందే లేదు. తను ఏడిస్తే చాలు ఇంకా అయ్యో అనేసి చాలా కరిగిపోతాడే, అలాంటి వాడేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అని ఫేస్ మాత్రం డల్గా పెట్టుకొని లోపల మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతలోకి ఇంకా ఆర్యన్ అంటాడు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటావా? ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి నేను నిన్ను పెళ్లి మండపంలోనే అడిగాను, కానీ అప్పుడు కూడా అబద్ధం చెప్పావు. సరే అయిపోయింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడికి వచ్చాకైనా కానీ నేను నీకోసం వెయిట్ చేశా. ఏమని? సారీ తప్పయింది, నేను ఎందుకు చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేమో, అప్పుడైనా నీ నిజాయితీని నువ్వు నిరూపించుకుంటావేమో అని చూశా. కానీ నువ్వు ఇప్పుడు కూడా నీ తప్పుల్ని వేరే వాళ్ళ మీద వెయ్యడానికి మాత్రమే చూస్తున్నావు అని అనగానే, అది కాదు ఆర్యన్, నేను చెప్పేది నిజం. మనిద్దరం కలిసి ఉండడం ఆమెకిష్టం లేదు. నేను ఆమె కంటే నువ్వు ఆమెని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావని ఆమెకి నా మీద అసూయ. అందుకే మనిద్దరిని వేరు చేయాలని ఆమె అని అంటా ఉండగానే గట్టిగా ఆర్యన్, నోరు మోస్తావా ఇంకా? ఇంకోసారి నా పేరుని పదే 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 నీ నోటి వెంట వచ్చిందో నేను అస్సలు ఊరుకోను. నీకు నిన్ననే చెప్పాను, ఇంకా మన ఇద్దరి మధ్యలో ముగిసిపోయింది, ఇంకెప్పుడు నా పేరుని నువ్వు పిలవద్దు అని చెప్పాను లేదా అని చెప్పేసి అనగానే ఇంకా మీరా ఆశ్చర్యపోయి అతని వంక అలానే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆమె పైన ఆమె నోరు పారేసుకున్నదే లేదు. అందులోనూ నా పేరు నీ నోటి వెంట వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించిద్దిరా అని చాలాసార్లు ఆర్యన్ మీరాతోటి చెప్తాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు నా పేరుని పిలవద్దు అని అనేటప్పటికీ ఆమెకి ఆర్యన్ ఎంతగా మారిపోయాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆర్యన్ మాట్లాడుతూ, మీ తప్పులు ఉన్నా కానీ సరే మీ దురదృష్టాలని అదృష్టాలుగా మార్చుకోవాలని, ఎదుటి వాళ్ళ అదృష్టాలని దురదృష్టాలుగా మార్చగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది మీరా. అంతకు మించి అంత తెలివితేటలు నాకు తెలిసి వర్షకైతే లేవు. అండ్ నీ అంత క్రూయల్ అయితే తను కాదు. ఒకవేళ తను ఇది చేసినా కానీ నువ్వు దానికి ఏం చేశావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఉన్నా కానీ అలానే చేసిద్ది. ఇంకా నాకు తెలిసి నిన్ను తనను ప్రాణాలతో వదిలేసింది, అందుకు సంతోషించు
అని చెప్పేసి అంటా ఉంటుంటే ఇంకా మీరా అనిద్ది, ఏ ఆర్యన్, నువ్వు నన్ను నమ్ముతావా తనని నమ్ముతావా? నన్ను ప్రేమించానని చెప్పి తనని పొగుడుతున్నావేంటి? ఇది మాత్రం నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసినట్టు కాదా అని అడిగిద్ది. అందుకు ఆర్యన్ అంటాడు, నేను నీకు నమ్మక ద్రోహం చేశానా? లేదు, నేను నమ్మక ద్రోహం చేసింది వర్షకి మాత్రమే చేశా. ఎందుకో తెలుసా? తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి నేను నీతో ఫిజికల్ రిలేషన్ కూడా పెట్టుకున్నాను. అప్పుడు ఎవరిని మోసం చేశారు? నువ్వు కూడా తనతో ఫ్రెండ్షిప్గా ఉంటూనే తన నుండి నన్ను లాగేసుకున్నావు. నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ విషయంలో వర్షకి అన్యాయం చేశాం. అయినా సరే వర్ష మనిద్దరికీ వదిలేసింది. ఏ రోజు తను ఇంతగా చేసింది అనంటే నువ్వు తనని ఎంతగా బాధ పెట్టుంటావు. ఏ అమ్మాయి అయినా కానీ అంతమందితోటి రేప్కి గురైతే తను ఆలోచించడానికే వణికిపోయిద్ది. నా ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్లకి అలా జరిగితే నేనైనా కానీ తట్టుకోగలుగుతానా అనేసి ఇన్నాళ్ళు నువ్వు ఏడిస్తే నా గుండె కరిగిపోయేది. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్ళని చూస్తుంటేనే నాకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఎందుకంటే నీ ఏడుపు కూడా ఒక అబద్ధం. నీ ఏడుపు ఒక నాటకం. అవన్నీ నకిలీ కన్నీళ్లుగానే కనిపిస్తున్నాయి. మొసలి కన్నీళ్లు కార్చినంత మాత్రాన ఏమీ మారదు. దాని నైజం మారదు. అలానే నువ్వు కూడా ఇక నీకు నాకు చెల్లికి చెల్లి అయిపోయింది. ఇంకా మన ఇద్దరి మధ్య ఏ బంధమూ లేదు అని చెప్పి అంటాడు. అందుకు మీరా అనేది, అదేంటి ఆర్యన్ అలా అంటావు? మరి మన పాప సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని మళ్ళీ అడిగిద్ది. అందుకు ఆర్యన్ ఆమె వంక సీరియస్గా చూసి, ఏంటి బిడ్డనా? ఇంకానా? నన్ను ఇంకా ఫూల్ని చేద్దామని అనుకుంటున్నావా? ఏం చెప్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసి నేను పడిపోయాక ఆ ఫైల్ అక్కడే ఉంది అంటే నువ్వు ఆ ఫైల్ చదివాక కూడా నన్ను ఫూల్ని చేద్దామని డిసైడ్ అయ్యావా? నాకు ఆ పాపకి ఏమీ సంబంధం లేదు. ఇన్ కేస్ నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ అయినా కానీ సరే, ఇన్ని అబద్ధాల తర్వాత నేను నిన్ను అస్సలకి పెళ్లి చేసుకోను. ఇన్ కేస్ నీ కడుపులో పిల్ల ఉన్నా కానీ సరే నాకు సంబంధం లేదు. దానికి కారణమైన వాడిని వెళ్ళి అడుగుపో. నాకు తెలుసు, నా డబ్బు పరపతి ఉపయోగించుకొని నా మీద నా ఇంటి మీద పెత్తనం చేయాలి అనుకున్నావే కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. ఏమో నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఎంతమందితోటి తిరుగుతావో, ఎంతమందితోటి పడుకుంటావో నాకు తెలుసా? నువ్వు బీచ్వి అని చెప్పేసి తను కూడా ఇంకా ఫుల్ కోపంలో నోటికి ఏమొచ్చిందో తెలియకుండా గట్టిగానే మాట్లాడేస్తాడు. అలా మాట్లాడుతూ ఉంటుంటే మీరా షాక్ అయ్యి ఏం చెప్పాలో తెలియక అతని వంక అలానే చూస్తూ ఉండేటప్పటికీ ఇంకా ఆర్యన్ అంటాడు, మౌనిక ప్లీజ్ ఈ అమ్మాయిని బయటికి పంపించేసేయి. ఈ అమ్మాయి ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నా కానీ నేను భరించలేను ప్లీజ్ అని చెప్పి అనగానే ఇంకా మౌనిక వచ్చేసి, మీరా రా బయటికి వెళ్ళిపో, మా అన్నయ్యని విసిగించకు, ఇంతవరకు చేసింది చాలు, దయచేసి ఇంకా మమ్మల్ని వదిలేయమ్మా, నీకు దండం పెడతాను పదా అని చెప్పేసి అనంటే, నేను రాను, నేను ఆర్యన్తోనే ఉంటాను, ఆర్యన్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం పదా అని చెప్పేసి అని అంటది. అంటే ఇంకా ఆర్యన్కి షాక్గా అనిపించిద్ది. ఏంటి దీనిలో ఈ సైకోయిజం కూడా ఉందా? ఇది ఇట్లా కూడా ప్రవర్తించిద్దా? నేను నాణ్యానికి ఒక్కవైపే చూసానా? ఇది ఇంకా పెళ్లి గౌన్లోనే ఉన్నదే కాకుండా ఇంకా మనం పెళ్లి చేసుకుందాము ఇంకా అప్పుడు మీరా కూడా అంటది, మనం ఎక్కడి నుంచి అయితే పెళ్ళి ఆపేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, నేను ఇంకా పెళ్లి గౌన్లోనే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నా కానీ పర్వాలేదు పదా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, పంతులు గారిని పిలిపించేసేయి, మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడనే పెళ్లి చేసుకుందాము, బంధువులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి అని అంటే ఇంకా ఆర్యన్కి షాక్గా అనిపించిద్ది. ఇదేంటి దీనికి పిచ్చి ఏమైనా పట్టిందా? ఇది ఇంత సైకోలాగా ప్రవర్తిస్తుంది ఏంది అనేసి ఇంకా గట్టిగా తన పిడికిల్ని బిగిస్తాడు. బిగిచ్చేసి, నువ్వు నా దృష్టిలో నాకేమీ కావు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అనగానే ఇంకా లేదు, నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని అనగానే ఇంకా మౌనిక వైపు తిరిగి, మౌనిక ప్లీజ్ దీన్ని బయటికి తీసుకెళ్ళు, నా కళ్ళ ముందు ఉండనియొద్దు అని చెప్పి అనగానే మౌనిక
మీరా చెయ్యి గట్టిగా పట్టుకొని లాగేటప్పటికి ఇక మీరా మౌనికని ఒక్క ఇదిలిచ్చేసి గట్టిగా తోసేసిద్ది. తోసేయగానే అదాటున వెళ్ళిపోయి తన నేల మీద పడిపోయిద్ది. నేల మీద పడ్డ మౌనిక కదలదు. అప్పుడు ఆర్యన్ మౌనిక మౌనిక అని పిలుస్తాడు. అయినా సరే ఆ అమ్మాయిలో ఉలుకు పలుకు ఉండదు. ఇక అంతలోకి తను గార్డ్స్ని పిలుస్తాడు. గార్డ్స్ గార్డ్స్ అని చెప్పేసి పిలవగానే వాళ్ళు వస్తారు. ముందు ఈ చెత్తను తీసుకెళ్ళి బయట పడేయండి అని చెప్పి మీరా వైపు చూసి, ఇంకోసారి ఈ అమ్మాయి నా దరిదాపుల్లో కనిపించిందంటే నేను అస్సలు ఎక్స్క్యూజ్ చేయను అని సీరియస్గా వార్న్ చేసేసి గబగబా దిగేసి ఇంకా తన బెడ్ దగ్గరికి వెళ్తాడు. అంతలోకి మీరా మాత్రం గింజుకుంటూ ఆర్యన్, నువ్వు వెళ్ళాల్సింది నీ చెల్లి దగ్గరకు కాదు, నాతో పాటు పెళ్లి మంటపానికి. అది లేస్తదిలే, రా నువ్వు ఏయ్ నన్ను వదలండి రా అని చెప్పేసి ఇంకా గార్డ్స్ తోటి చెప్తూ ఆర్యన్ తోటి అంటా ఉంటే, పదవమ్మ ముందు అని చెప్పేసి గార్డ్స్ ఇద్దరు తనని పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోతారు. ఇక ఆర్యన్ మౌనిక దగ్గరికి వెళ్ళేసి తల పట్టుకొని లేపేటప్పటికి తన చేతికి తడి తగిలిద్ది. ఏంటా తడి తగిలింది అని చెప్పి చూసేటప్పటికి తన చేతి నిండా రక్తం కనిపించిద్ది. ఇక మౌనిక, లెగువు, అమ్మ వదిలేసినట్టు నువ్వు కూడా నన్ను వదిలేసేయొద్దు. నేను అమ్మకి మాట ఇచ్చాను నిన్ను బాగా చూసుకుంటానని. నాకు భయంగా ఉందిరా, లేగురా అని చెప్పేసి అంటా ఉంటుంటే ఇంకా మౌనిక మాత్రం కదలదు. ఇంక అంతలో తన పక్కనున్న సెక్యూరిటీతో చెప్తాడు, వెళ్ళి డాక్టర్ని పిలుచుకొనిరా, నా ముఖం ఏం చూస్తున్నావు, కళ్ళు కనిపించట్లేదా నీకు, తను పడిపోయింది అనేసి అని తన మీద గట్టిగా అరిచేటప్పటికి గార్డ్ స్పీడ్గా వెళ్ళేసి డాక్టర్ని పిలుచుకొస్తారు. డాక్టర్ పిలుచుకొని రాగానే ఇంకా ఆమెని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తూ ఉంటుంటే ఇంకా ఆర్యన్ ఆమె చేయి పట్టుకొని వదలకుండా ఉంటాడు. అప్పుడు ఆర్యన్ని చూసి డాక్టర్ అంటారు, ప్లీజ్ సార్ బయట వెయిట్ చేయండి, మీకు ఆపరేషన్ థియేటర్లోకి ఎలో లేదు అని అంటే, లేదు నేను కూడా వస్తా, అది నా చెల్లెలు, నా ప్రాణం అనేసి అంటే, లేదు సార్ మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇంకా లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి మౌనికని తీసుకొని వెళ్తారు. ఇంకా ఆర్యన్ మాత్రం చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు. చాలా ఏడుస్తా బయట కూర్చొని మాటి మాటికి ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తా మౌనిక మౌనిక అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంత జరుగుతున్నా కానీ ప్రసాద్ గారు మాత్రం ఇంకా అక్కడికి రారు. కానీ ఆర్యన్కి కూడా వాళ్ళ నాన్న అస్సలకి గుర్తుకు రాడు. ఇక 2 గంటలు వెయిట్ చేశాక అప్పుడు డాక్టర్స్ బయటకు వస్తారు విచారంగా ఫేస్ పెట్టుకొని. అతన్ని చూడగానే ఆర్యన్ గబగబా లేచేసి, సార్ ఎలా ఉంది మా చెల్లికి అని భయంగా అడుగుతాడు. అడగగానే డాక్టర్ గారు క్షమించండి అనేసి అనగానే, డాక్టర్ అని చెప్పి అంటాడు. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి మంచి అకేషన్స్ అన్నీ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.